జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు మనకు 2025 మార్చి నెల 30వ తారీఖు ఆదివారం నుండి 2026 మార్చి నెల 20వ తారీఖు వరకు నూతన విశ్వావసు సంవత్సరం ఉంది. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నూతన తెలుగు సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. సహజంగా మనము మిథున రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఏవి అని కనుక పరిశీలిస్తే మృగశిర నక్షత్రం 3, 4, 2 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఈ మిథున రాశికి సంబంధించిన వారు. మిథున వాసంలో జన్మించిన వారందరూ కూడా సౌరమానాన్ని అనుసరించి మిథున రాశికి సంబంధించిన వారే. ఇక నామ నక్షత్రాలలో పుట్టినటువంటి వారందరూ కూడా ఈ మిథున రాశికి సంబంధించిన నక్షత్రాల్లో పుట్టిన వారందరూ కూడా మిథున రాశికి సంబంధించిన వారే. ఈ మిథున రాశి వారికి ఈ నూతన తెలుగు సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా చెప్పడం జరిగింది. ఈ మిథున రాశి వారికి ఈ నూతన తెలుగు సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. 50% శుభఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా మిథున రాశి వారికి మే 14 నుంచి సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు జన్మరాశిలోనికి ప్రవేశిస్తాడు. బృహస్పతి అయినటువంటి ఈ గురువు మే 14 వరకు కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. అది వీరికి వ్యయభావం. ఈ రకంగా వీరు ఎంత సంపాదించినా అంతకంతకు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జన సంబంధాలు కూడా వీరికి చెడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనగా జనాలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ అధికమయ్యే సూచనలు మే 14 వరకు గురువు వ్యయంలో సంచరించడం వల్ల మిథున రాశి వారికి ఉంటుంది. మరి మే 14 తర్వాత గురువు మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల జన్మరాశిలోనికి జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో ఒక మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గౌరవాన్ని, ఆదాయాన్ని, అభివృద్ధిని పొందగలుగుతారు. విద్యారంగంలో ఉన్న వారికి సుఫలితాలు వస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు కానీ లేకపోతే ఉన్నత చదువులు చదవడానికి కానీ అవకాశం కనిపిస్తుంది. అలాగే అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా దశమ భావమైనటువంటి మీనరాశిలోనికి రావడం వల్ల పని అధికమవుతుంది, శ్రమ అధికమవుతుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ, కార్మికులకు కానీ, శ్రామికులకు కానీ, కర్షకులకు కానీ వీరి పనికి తగినంత గుర్తింపు, ఆదాయము అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇంటా బయట కూడా చిన్న ఉద్యోగుల సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆ రకంగా మీరు ఆనందంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి దశమ భావంలో ఉన్నటువంటి రాహువు మే 18 తర్వాత భాగ్యభావంలోనికి సంచరిస్తున్నాడు. ఈ 2 భావాలు కూడా వీరికి విదేశీ వ్యవహారాలని సానుకూలపరచడానికి ఉపయోగపడుతుంది. నూతన వ్యక్తుల వల్ల ఆదాయాన్ని పొందగలుగుతారు. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. ఉద్యోగంలో మరింతగా ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. కాకపోతే మే 18 తర్వాత రాహువు భాగ్యభావమైనటువంటి కుంభరాశిలోకి రావడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వీరికి కనిపిస్తుంది. ఇక కేతువు మే 18 వరకు చతుర్థ భావంలో అనగా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. అనుకున్నంతగా మంచి ఫలితాలను ఇవ్వలేడు. కుటుంబపరమైనటువంటి నిరాశను, ఖర్చుల్ని, ఆటంకాలని ఇస్తాడు. మే 18 తర్వాత కేతువు సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులతో నిరాడంబరంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తీర్థయాత్రలు చేయగలుగుతారు. దైవ బలంతో మరింతగా సమాజంలో మీరు ముందుకు వెళ్ళడానికి, గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి, అభివృద్ధిని సాధించడానికి ఈ కేతువు సహకరిస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూన్, జూలై మాసంలో తృతీయ భావంలో సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. 2025 అక్టోబర్, నవంబర్ మాసంలో షష్టమ భావంలో ఈ కుజుడు సంచరించడం వల్ల కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. భూములు కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు. లేక వాటి అమ్మకాల వల్ల కానీ, వాటి కొనుగోలు వల్ల కానీ విపరీతమైనటువంటి సుఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇక తృతీయ భావాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మార్చి ఏప్రిల్ మాసాల్లో లాభభావంలో సంచరించడం వల్ల రాజకీయ నాయకులకు నూతన పదవులు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది, ఉన్న ఉద్యోగులకు మరింతగా పదోన్నతులు వస్తాయి. 2025 ఆగస్టు సెప్టెంబర్ మాసంలో జన సహకారం వల్ల తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు, ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. 2025 నవంబర్ డిసెంబర్ మాసాల్లో షష్టమ భావంలోనికి కుజుడు ప్రవేశించడం వల్ల కొన్ని కోర్టు వివాదాలని మీరు పరిష్కరించుకొని లాభాలు అందుకుంటారు. ఈ రకంగా సూర్య భగవానుడి యొక్క 60% శుభలితాలు, కుజుడి యొక్క 50% శుభలితాలతో, రాహువు యొక్క 100% శుభలితాలతో, గురువు యొక్క 70% శుభలితాలతో ఈ సంవత్సరం శని భగవానుడి యొక్క దశమ భావం వల్ల మిథున రాశి వారు మరింతగా కష్టానికి తగినటువంటి ఫలితాన్ని అందుకుంటూ గౌరవ మర్యాదలతో ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిరంతరం సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళుతూ ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తిస్తూ కనకదుర్గాదేవిని దర్శించుకుని సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తించడం వల్ల ఈ సంవత్సరం సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ మిథున రాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.